వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు హెల్దీ రెసిపీ క్రిస్పీ కార్న్ చేసుకుందాం. ఈ క్రిస్పీ కార్న్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ కార్న్ తీసుకున్నాను. కార్న్ని బాయిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్టీమ్ చేసుకున్నాను. వాటర్లో అన్న బాయిల్ చేసుకోవచ్చు. బాయిల్ చేసిన కార్న్స్ అన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం మసాలా కలుపుకోవాలి. ఈ బాయిల్ కార్న్స్లో కార్న్ఫ్లోర్, మైదా, ధనియాల పొడి, కారం, ఇంకా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇది మంచిగా కలపాలండి. మంచిగా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ పిండి వేసాను. మైదా పిండి, ఇంకా కార్న్ఫ్లవర్, కారం, పసుపు, ఇంకా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. మొత్తం కోట్ అవ్వదండి. కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. ఆల్రెడీ కోటింగ్ అయిన కార్న్ పైన మళ్ళీ మైదా ఇంకా కార్న్ఫ్లవర్ డస్ట్ చేసుకోవాలి. డస్ట్ చేసుకున్న కార్న్స్ని జల్లించుకోవాలి. స్ట్రైనర్తో జల్లించుకున్నాను. పిండి మొత్తం కిందకు వచ్చేసింది చూడండి. ఎక్స్ట్రా పిండి. క్రిస్పీ కార్న్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇవి క్రిస్పీ అవ్వలేదండి. ఎందుకనో మరి తెలీదు. మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలా ఫ్రై చేశాను. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త, కొంచెం దూరం ఉండండి. ఒక్కోసారి అవి పేలుతాయి. మీరు ఎప్పుడైనా క్రిస్పీ కార్న్ చేశారా? చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇక్కడ ఏం మిస్టేక్ చేశానో చెప్పండి. చూస్తున్నారు కదా, ఫ్రై అయినాక తీసాను బయటికి. ఇప్పుడు దీన్ని మనం టాస్ చేసుకోవాలి. ఇక్కడ ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మట్టి కొంచెమే వేసుకోవాలి. దీనిలో చిన్న ఆనియన్ కట్ చేసి వేసాను. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. దీనిలో చిల్లీ ఫ్లేక్స్ వేసాను. ఇప్పుడు ఇవి మొత్తం కొంచెం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కలర్ ఏం చేంజ్ అవ్వద్దండి. ఆనియన్స్ది నీట్గా ట్రాన్స్లూషన్ అవ్వాలి. ఈ ఫ్రై అయిన ఆనియన్స్లో మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ కార్న్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్న్ వేసుకున్నాక ఎక్కువ ఫ్రై చేయొద్దండి. హై ఫ్లేమ్లో కొంచెం 2 minutes ఫ్రై చేసుకోవాలి అంతే. ఇప్పుడు దీనిలో మీరు కావాలంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. చాట్ మసాలా, కారం, ధనియాల పొడి, పసుపు వేసాను నేను. పెరి మసాలా కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా ఎమ్మీగా ప్రిపేర్ అయిపోతుంది ఈ స్నాక్. కార్న్లో చాలా ఫైబర్ ఉంటుందండి. తినాలి కార్న్ కూడా. ఊరికే బాయిల్ చేసేస్తే తినరు కదా పిల్లలు. ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంతేనండి క్రిస్పీ కార్న్. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.